దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. దేవుడు మన జీవితంలో చేసిన మహోన్నతమైనటువంటి కార్యం ఏంటంటే 2025 సంవత్సరం మనము డిసెంబర్ నెలలో ప్రవేశించాం. దేవునికి స్తోత్రం. ఈరోజు 6వ తారీఖు. బిడ్లరా, మరి డిసెంబర్ నెల అనగానే మనందరికీ సంతోషాన్ని కలిగించేటటువంటి నెల. గల కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈ నెలలో దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారి లోకానికి నరవతారిగా జన్మించారు అని క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగించుకుంటున్నటువంటి శుభదినం, శుభ నెల అంటాను నేను. ఒక ఆశీర్వాదకరమైన నెల ఏది? డిసెంబర్ నెల. ఇప్పటికే క్రిస్మస్లు ప్రారంభమైపోయినాయి. అసోసియేషన్ క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు, ఇంకేంటండి గ్రాండ్ క్రిస్మస్లు, గృహ క్రిస్మస్లు, సంఘ క్రిస్మస్లు. అబ్బా, అద్భుతంగా ప్రపంచమంతా కూడా క్రీస్తుని గొప్పగా ఆరాధించేటటువంటి శుభకరమైనటువంటి నెలను దేవుడు మనకి ఇచ్చినందుకు చెప్పండి, 2 చేతులు కూడా ప్రభు వైపు చాపేసేకి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందపడుతూ ఉన్నాం. గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు నా కొరకు జన్మించి, నా కొరకు ఆయన మరణించి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళి నా కొరకు రాబోతాడని నేను విశ్వాసంతో కనిపెడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు జరిపించుకోవడం జరుగుతుంది కదా. యేసుక్రీస్తు వారు పుట్టారు, బెత్లెహేములో జన్మించారు అని చెప్పి మనకు తెలుసు కదా. అయితే ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ రాత్రి. అదేంటంటే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా అవడానికి గల కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి శరీరధారిగా ఎందుకు వచ్చారు అండి? ఈ అంశాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు శరీరధారి అగుటకు కారణం లేకుండా ఏది జరగదు కదండి. కారణం లేకుండా ఏ పనిని మనం చేస్తామా? కారణం లేకుండా ఎక్కడికైనా ప్రయాణం చేస్తామా? కారణం లేకుండా ఎవరి దగ్గరికైనా మనం వెళ్తామా? ఏదో ఒక కారణము ఉంటుంది. నిజముగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చారు? శరీరధారిగా రాకమునుపు ఆయన ఎక్కడున్నారు? ఇది మనం ఆలోచన చేయాలి. కాబట్టి క్రిస్మస్ వేడుకలు చక్కగా జరిపించుకోవడం చాలా సంతోషం, క్రిస్మస్ని ఘనముగా చేయటం ఇంకా సంతోషం. అయితే వాక్యాన్ని కూడా మనం ఎరిగి ఉండాలి. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు భూలోకానికి? యేసుక్రీస్తు వారు ఎందుకు రావలసి వచ్చింది? దానికి గల కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి నరవతారిగా రాకమునుపు ఆయన ఎక్కడున్నారు? ఆయన ఏమై ఉన్నారు? ఆయన స్థానం ఏంటి తెలియాలి క్రైస్తవులకి. తెలియకపోతే దేవుని బిడ్డలారా, మనం ఏదో పండగ పేరు చెప్పుకుని చక్కగా కొత్త బట్టలు, చక్కగా చర్చ్ అలంకరించుకున్నాం, ఇంటి మీద స్టార్ పెట్టుకున్నాం, చక్కగా మంచి భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం, ఇదే మన భక్తి అయిపోతుంది. అలా ఉండడానికి వీల్లేదు. మీరు వాక్యాన్ని ఎరిగిన వారిగా మారుదురుగాక. ప్రైజ్ లార్డ్. గమనించాలి, తండ్రితో పాటు ఉన్నవాడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు భూలోకానికి రాకమునుపు ఆయన స్థితి ఏంటి పరలోకంలో అని ఆలోచన చేస్తే, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యంలో అంటాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునికి స్తోత్రం. చూసారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పొజిషన్ ఏంటి పరలోకంలో అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, దేవునితో సమానముగా ఉండేటటువంటి పొజిషన్ అన్నమాట. తండ్రితో పాటు సమానముగా ఉండేటటువంటి స్థితి అయినది. ఆయన దేవుని స్వరూపం.
ఏమండి, తండ్రితో పాటు ఈక్వల్గా ఉన్నటువంటి స్థాయి ఆయనది. ఎక్కడ? పరలోకములో. దేవునికి స్తోత్రం. అటువంటి పరలోక వైభోగాన్ని ఆయన విడిచిపెట్టాడు. అటువంటి పరలోక భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఆ పొజిషన్ ఆయన విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఎలా వచ్చాడంటే ఆయన రిక్తునిగా, ఏమీ లేనివాడిగా, దాసుడిగా ఈ లోకానికి వచ్చాను. ఇదే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి దేవుని బిడ్డలారా 2వ ఉత్తరము 8వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఏమంటారని ఆలోచన చేస్తే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడు. ఆయన ధనవంతుడయ్యుండి అవండి మన నిమిత్తం అంటే ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి ఏతించెను. ఎందుకు వచ్చాడు? ఆయన కారణాలు ఉన్నాయి. ఆయన ధనవంతుడు, పరలోకంలో తండ్రితో పాటు ఈక్వల్గా సమాన స్థాయి పరలోకంలో ప్రభువు కలిగి ఉన్నాడు. అటువంటి స్థాయిని ఆయన ఎందుకు ఆయన విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు? నరవతారిగా, శరీరధారిగా ఆయన మారడానికి గల కారణాలు ఏమిటి? పౌలు గారు తిమోతికి రాసిన 1వ ఉత్తరం 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చేనను వాక్యము నమ్మదగినదియు అది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన నరవతారిగా రావడానికి గల కారణం ఏమిటి అంటే, బైబిల్ చెబుతుంది పాపులను రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాను. ఎవరండి పాపులు? ఎవరండి అనీతిమంతులు అని ఆలోచన చేయగలిగితే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. పాపులను రక్షించుటకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా జన్మ పాపము, కర్మ పాపముని కలిగి ఉన్నటువంటి వ్యక్తే. ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ ప్రాంతస్థుడైనా, ఏ దేశస్థుడైనా దేవుని బిడ్డలారా జన్మ పాపము, కర్మ పాపము కలిగి అతను జీవిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని జన్మ కర్మ పాపములను ఏమండి పాపములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులను ఆయన విడిపించడానికి, రక్షించడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా రక్షించగలడు? ఆయన పాపము లేనివాడు గనుక, ఆయన జన్మ పాపము లేనివాడు. యేసుక్రీస్తు వారు కర్మ పాపము లేనటువంటి వాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టింది గమనించాలి, స్త్రీ పురుషుల కలయికతో కాదు. యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డలారా మరియమ్మ గారి యొక్క గర్భాన్ని ఆయన కోరుకున్నాడు. యేసేపు గారి యొక్క ప్రమేయము లేకుండా బైబిల్ చెబుతున్న మాట, పరిశుద్ధాత్మతో ఆమె నింపబడింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం ఆమె మీదకి వచ్చింది. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుందే. తల్లి మరియమ్మ గారు, దేవునికి స్తోత్రం. పేరుకు మాత్రమే యోసేపు గారి తండ్రి. వారు కలిసి ఏమంటే సంసార జీవితము ద్వారా బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాదు నా ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టుక ప్రత్యేకమైనది. ఆయన పరిశుద్ధుడు దేవుని బిడ్డలారు. అందుకనే యేసు అనేటటువంటి పేరు ఆయనకు పెట్టుదురు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. పాపులను రక్షించేవాడు ఆయనే. పాపము లేనివాడు, పాపములో జీవించనివాడు, నాయందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో నా ప్రభువైన యేసు ఒక్కరు మాత్రమే. హల్లెలూయా. మొదటిగా చెప్పాలి, యేసు ప్రభులు వారు నరవతారిగా రావడానికి గల కారణం ఏంటి? పాపులను రక్షించడానికి లోకానికి వచ్చారు. 2 లూకాసు వార్త దేవుని బిడ్డలారా 19వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాట, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారంటే చెప్పండి, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాను.
మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి మనం, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టినటువంటి మనం ఏమైపోయాం చెప్పండి అంటే, లోకంతో కలిసిపోయి ఏదో బాగున్నాం అనుకుంటున్నాము కానీ దేవునికి దూరం అయిపోయాం. దేవునికి దూరం అయిపోయి నశించిపోయాం. నశించిపోయినటువంటి నిన్ను, లోకములో దగ్గరికి వెళ్ళిపోయినటువంటి నిన్ను నన్ను కూడా ఆయన అంటే ఆయన వెతికి 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 ఆయన రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఒక మాట చెప్పన్నా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నువ్వు రక్షించబడ్డావంటే దేవుని కృప. ఆయన వెతికి నిన్ను రక్షించుకున్నాడు. నీ గ్రామంలో ఆయన నిన్ను వెతికి రక్షించుకున్నాడు. చాలామంది ఉన్నారు నీ గ్రామంలో, ఆయన నిన్ను వెతికి రక్షించుకున్నాడు. నీ ద్వారా అనేక మంది రక్షణ పొందాలని. దేవునికి స్తోత్రం. ఏమండి, మూడవదిగా మనం చూస్తే ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు ఆయన లోకానికి నరవతారిగా వచ్చాను. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. దేవునికి స్తోత్రం. మూడవదిగా మీరు గమనించాలి, ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు ఆయన లోకానికి వచ్చాను. చాలామంది మేము ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తూ ఉన్నాం, ధర్మశాస్త్ర ప్రకారంగా మేము బ్రతుకుతూ ఉన్నాం, విశ్రాంతి దినాన్ని మేము అనుసరిస్తూ ఉన్నాం, ఆజ్ఞలు మేము పాటిస్తూ ఉన్నాం అని చాలామంది చెప్పుకున్నారే కానీ నిజానికి వారిలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు లేవని దేవుని వాక్యం చెబుతుంది. అలనాడు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అబ్రహాము మా తండ్రి అన్నారు. కానీ యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటి చెప్పనా, అబ్రహాము మీ తండ్రి అయితే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తున్నారా అని అడిగాడు ఆయన. సమాధానం ఉందా? లేదు. అంటే వారు నెరవేర్చలేకపోయారు. ధర్మశాస్త్రాన్ని వారు చదివారు, ధర్మశాస్త్ర ప్రకారంగా మేము జీవిస్తున్నామని చెప్పుకున్నారే కానీ వారు దాని ప్రకారంగా జీవించలేకపోయారు. అయితే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమండి, కాబట్టి నేను ప్రవక్తల వచనములు కొట్టివేయడానికి వచ్చాను అనుకోకండి, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. అంటే ధర్మశాస్త్రం ఎవరి గురించి అయితే చెప్పిందో, ధర్మశాస్త్రం ఎవరి గురించి అయితే ప్రవచించిందో ఆ వ్యక్తిని నేనే, దాన్ని నెరవేర్చేవాడిని నేనే. ఏమండి, ధర్మశాస్త్రము బాలశిక్షకుడిగా ఉంది, నిజస్వరూపము క్రీస్తులో ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం అనేటటువంటిది ఏమంటే ఒక వ్యక్తికి రక్షణ కలుగ చేయలేకపోయింది. అయితే యేసుక్రీస్తు వారు రక్షణకు ఆయనే కారకుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. మూడవదిగా, నాలుగవదిగా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అనెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడు. ఇక్కడ ప్రత్యేకముగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటి అంటే, ఈ వచ్చిన భాగాల్లో సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి ప్రభువు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యం అంటే ఏమిటో లోకానికి తెలియకుండా అసత్యములో లోకము ఉంది, చీకటిలో లోకం ఉంది. అసత్యాన్నే సత్యమని లోకము నమ్ముతుంది. ఆ విధంగా చాలామంది అసత్యాన్ని సత్యముగా ప్రకటించారు, అదే లోకములో సత్యముగా పరిగణించబడుతుంది. యేసుక్రీస్తు వారు అంటున్నారు, అయ్యా అది కాదు సత్యము, నేనే సత్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. మీరు అసత్యాన్ని నమ్ముతున్నారు, అసత్యములో మీరు బ్రతుకుతున్నారు. అందుకని ప్రభు అంటారు కదా, యోహాను సువార్త 14:6లో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయనే సత్యం. యేసుక్రీస్తు వారు సత్యాన్ని ప్రకటించాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభులు వారు సత్యమును గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు ఆయన. అంటే మీరు గమనించవలసిన విషయం ఏంటి చెప్పనా, నువ్వు ఎలాగ జీవిస్తే, ఎలాగ బ్రతికితే పరలోకానికి వెళ్తావో ఆయన చెప్పాడు, వాస్తవాన్ని చెప్పాడు, అసత్యాన్ని చెప్పలేదు. కాబట్టి సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు. ఆ సత్యము ఒకవేళ
నీకు అర్థమైతే ఈ రాత్రి నువ్వు ప్రభువు నమ్ముకుందువు గాక. నీ మనోనేత్రాలు ఒకవేళ మూయబడ్డాయేమో, అసత్యములో ఉండి సత్యాన్ని వెంబడించకుండా ఉంటున్నావేమో. ఒకవేళ యేసు ప్రభుని చెప్పండి పక్కన పెట్టి ఈయన మాకు సంబంధించిన వాడు కాదు, మా కులానికి సంబంధించినటువంటి వాడు కాదు, వేరే కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ కులస్తులు ఆయన ఆరాధిస్తారు అని చెప్పి ఒకవేళ నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావేమో, చేతులు జోడించి ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు సత్యమైనటువంటి దేవుడు, పరలోకానికి మార్గం ఆయనే, నిత్య జీవానికి మార్గం ఆయనే. ఆయన చెప్పింది నువ్వు నమ్మితే పరలోక భాగ్యాన్ని సంపాదించుకోగలుగుతావు సహోదరి సహోదరుడా. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకి ఈ లోకానికి వచ్చాను. ఏమండి? 4వదిగా 5వదిగా మీరు చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో ఒక మాట, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు వారు ఎందుకు ఆయన అవతారిగా రావాల్సి వచ్చింది? కారణం ఏంటి? 5వ కారణం ఏంటి చెప్పండి అంటే, పరిచారము చేయటానికి అని లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చాడు చెప్పండి? ఆయన పరిచారం చేశాడండి. ఆయన పరిచర్య చేశాడు. ఆయన ఎవరి చేత పరిచారము చేయించుకోలేదు. ఇది నాలో చాలామంది చెప్పండి పరిచారము చేయించుకోవటం, కాస్త సంఘం పెరిగినప్పుడు, కాస్త డబ్బులు పెరిగినప్పుడు అసిస్టెంటు పెట్టుకోవటం, ఈయన మొయ్యుడు చెప్పండి బిడ్డలారా, వేరే వాళ్ళు ఈయన బ్యాగ్ మొయ్యాలి. విచిత్రం ఏంటంటే కొంతమంది అండి వాక్యం చెప్పిన తర్వాత ఆ పులిపేట మీద ఉన్నటువంటి బైబిల్ కూడా పట్టుకెళ్ళరంట. వేరే ఆయన పట్టుకెళ్ళాలి, వేరే ఆయన మొయ్యాలి. ఇదా ఏమి చెబుతున్నాం మనం? నీ బైబిల్ నువ్వు మోసుకోలేవా? వేరే వాళ్ళు మొయ్యాలా? నీ బ్యాగ్ నువ్వు మోసుకోలేవా? వేరే వాళ్ళు మొయ్యాలా? ఒక పెద్ద ఆయన చెప్పగా నేను విన్నాను. ఏమిటంటే ఒక పాస్టర్ గారు ఆ ఏరియాకి వెళ్ళారంట. ఆ ఏరియాకి వెళ్ళి వాక్యం చెప్పారు. అయితే అక్కడ ఏమి లేవంటే ఈ బాత్రూమ్స్ లేవంట, ఏమండి ఈ టాయిలెట్స్ లేవు. అప్పుడు బయటికి వెళ్ళాలి. అక్కడ బయటికి వెళ్తే మరి సరే బయటికి వెళ్దాం, ఉదయాన్నే పాస్టర్ గారు ఇద్దరు కూడా వెళ్దా, స్థానిక పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ ఇద్దరు వెళ్తుండే. పాస్టర్ గారికి డౌట్ వచ్చిందంట, ఏంటి మనం వెళ్తున్నాం కానీ మరి నీళ్ళు కావాలి కదా కడుక్కోవడానికి అని డౌట్ వచ్చింది ఈయనకి. అప్పుడు ఈయన అడిగాడంట స్పీకర్ గారు స్థానిక పాస్టర్ గారిని, ఏమంటే మనం నీళ్ళు లేవు కదా, అవి వస్తాయిలేండి పాస్టర్ గారు నడండి అని అంటే ఈ లోపల ఒక కుర్రోడు అంటండి 2 చేతులతోటి 2 మగ్గులు పట్టుకుని ఇట్లా మోసుకెళ్తున్నాడంట. మోసుకెళ్తే ఈ స్పీకర్ గారు చూశారు, ఏంటంటే అబ్బాయి పట్టుకెళ్తున్నాడంటే అవి మన కోసమే, ట్రైనింగ్లో ఉన్నాడంటాడు. ఆ ట్రైనింగ్లో ఉన్నాడంటాడు. ఏంటి జగ్గులు మోయటం ట్రైనింగా? ఏమండి పట్టుకెళ్ళలేరా కడుక్కోవడానికి? ఎంత బద్ధకం అంటే ట్రైనింగ్ అంటే అలాగే వాళ్ళ ఒక పాస్టర్ గారికి ట్రైనింగ్ కదా అంటే ఎలాగున్నారంటే దేవుని బిడ్డలారా, చాలామంది గొప్ప వాళ్ళు అయిపోయిన తర్వాత ముందు స్థితిని మర్చిపోయేవారుగా ఉన్నారు. యేసుప్రభు వారు ఆయన శిష్యుల పాదములను కడిగాడు. నేను కడిగాను కదా, మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అని ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆయన పరిచారము చేయించుకోలేదు, పరిచర్య చేశాడు ఆయన. నీ సంఘములో నీవెలాగున్నావు? పరిచర్య చేసే వ్యక్తివిగా ఉన్నావా? పరిచారము చేసే వ్యక్తివిగా ఉన్నావా? అందరూ నా మాటే వినాలి, నేను వయసులో పెద్దదాన్ని కాబట్టి అనుకుంటూ ఉన్నావా? వయసులో పెద్దదానివైనా పెద్దవాడివైనా చేతులు జోడించి ప్రేమతో మీకు మనవి, యేసు ప్రభు కంటే గొప్పదానివి కాదు కదా, గొప్పవాడివి కాదు కదా, నేను గొప్పవాడిని కాదు కదా. ఆయన పరిచర్య చేశాడు, పరిచారము చేశాడు. మీరు నేను కూడా చేద్దాం. నేనున్నాను, పరిచర్య చేయాలి. ఇప్పటికీ మేము చేస్తాం. తగ్గించుకొని సేవ అనుభవం మాకున్నా, వాక్య అనుభవం మాకున్నా తగ్గించుకుని మేము పరిచర్య చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎప్పుడు మాకెవరో ఉండాలని మేము కోరుకోలేదు, కాబట్టి మేము అలాగే తగ్గించుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రభు కృపను బట్టి. దేవునికి స్తోత్రం. ఇంకొకటి 6వదిగా చూస్తే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 20:28 దేవుని యొక్క వాక్యలు మనం చూస్తే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు విమోచన
క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. దేవునికి స్తోత్రం. విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చిన ఆయన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి చెప్పండి? విమోచన క్రయధనము ఆయన చెల్లించడానికి ఈ లోకానికి వచ్చారు. అంటే సాతానుడు మనం చేసినటువంటి పాపములకు మనం వాడికి రుణపడిపోయాం. మనము సాతానికి బాకీ పడ్డాం. సాతాను చేతిలో మనం ఉన్నాం. సాతాను చేతిలో ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేయాలి? బాకీ కట్టి వాడికి మనల్ని విమోచించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన బాకీ కట్టాలి అంటే ఆయన డబ్బులు ఇచ్చి ఏమైనా మన బాకీ కట్టగలడా? మన బాకీ ఏమైనా డబ్బులు ఇస్తే తీరిపోయే బాకీయా? మామూలు బాకీ కాదు మనదే, భయంకరమైనటువంటి బాకీ. అదేంటి అంటే పాపం అనే బాకీ. వాడికి లోబడిపోయాం, వాడి మాట విన్నాం, వాడి ఆలోచన ప్రకారం జీవించాం మనం. ఇప్పుడు యేసయ్య అంటారు, వాడు నా కుమారుడు, నాకు ఇచ్చేయి వాడిని అంటే సాతానుగాడు అంటున్నాడు, మరి బాకీ కట్టు, నువ్వు కట్టు అన్నాడు. అప్పుడు ఈయన ఏం చేసి చెప్పన్నా? బాకీనైనా కట్టేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎలా కట్టాడో చెప్పన్నా? తన ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. రక్తాన్ని ధారపోశాడు ఆయన. ఈ క్రిస్మస్ దినాల్లో నీ కొరకు ఆయన రక్తాన్ని ధారపోశాడనే సత్యాన్ని తెలుసుకోవాలి. నిన్ను అపవాది బంధించాడు. అపవాది బంధకాల్లో ఉన్నా, ఒకప్పుడు అపవాది యొక్క కుట్రలో ఉన్నా, అపవాదికి నువ్వు బాకీ పడిపోయావు. అప్పుడు ఆయన విమోచన క్రయధనముగా, అంటే నిన్ను విమోచించడానికి క్రయధనము అంటే చెల్లించవలసిన రుణాన్ని నీవు కాదు ఆయన ఇచ్చాడు. నీ బాకీ ఆయన కట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ పాపములో పడిపోయిన నిన్ను విడిపించడానికి నీ బాకీ ఎవరు కట్టారు? నా బాకీ ఎవరు కట్టారు? ఆయన కట్టాడు. సాతానికి చెల్లించేశాడు. ఇదిగో నీ బాకీ తీసుకో, నా ప్రాణం, నా కుమారుని వదిలిపెట్టు, నా కుమార్తెను వదిలిపెట్టు అని చెప్పి తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా నాకు ఆయన ఇచ్చేశాడు. సాతాను గాడి చేతిలో నుంచి నన్ను ఆయన విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను ఆయన బిడ్డగా మారిపోయాను, ఆయన కొడుకుగా మారిపోయాను, ఆయన కూతురుగా మీరు మారిపోయారండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, 7వదిగా మనం చూస్తే ఏమండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్ర. యేసుప్రభువు ఎందుకు వచ్చారు? అపవాది బంధకాలలో, అపవాది ఆలోచనలో ఎవరైతే ఉంటారో వారిని విడిపించడానికి, వాడి కార్యాలను నాశనం చేయడానికి, వాడి ఉద్దేశాలు నాశనం చేయడానికి, వాడి సామ్రాజ్యాన్ని కూల్చడానికి, వాడికి వ్యతిరేకముగా యేసయ్య లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్ర. 8వదిగా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో ఒక మాట ఉంది. యేసు తన యొద్దకు రాగా యోహాను చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను గారు యేసు ప్రభులు వారిని చూసి ఏమన్నాడు చెప్పండి? లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. 8వదిగా యేసు ప్రభు ఎందుకు వచ్చారు? ఎందుకు ప్రత్యక్షమయ్యారు ఆయన? ఎందుకు ఈ లోక నరవతారిగా వచ్చాడు ఆయన? లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్ర. నీ పాపము, నా పాపము ఎవరి మీద మోపబడింది? చెప్పండి. ఆయన మీద మోపబడింది. మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. నీ పాపము, నా పాపం, నేను చేసిన పాపం, నా అపరాధములు, నా దోషములు, నేను చేసినటువంటి హేయమైన పనులు ఎవరి మీద మోపబడ్డాయి? నా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మోపబడ్డాయి. నేను కొట్టబడాలి. నేను చేతుల్లో చేసిన దానికి నా చేతుల్లో మేకులు గుచ్చబడాలి. నా కాళ్ళు చేసిన పాపమును బట్టి నా కాళ్ళల్లో మేకులు గుచ్చబడాలి. నేను చేసిన హేయమైనటువంటి ఆలోచనలు బట్టి నా తలలో ముళ్ళ మొకటము, ముండ్లు నేను దింపించుకోవాలి. నా వీపు నేను కొట్టించుకోవాలి. ఒళ్ళంతా కూడా నేను కొట్టించుకోవాలి దెబ్బలు. కానీ విచిత్రం ఏంటి చెప్పనా? నా పాపమును ఆయన మీద వేసుకున్నాడు. అయ్యా, నువ్వు తినలేవురా దెబ్బలు, నేను తింటాను. నువ్వు పడలేవురా పాటలు, నీ పక్షంగా నేను పడతాను అని చెప్పి నా ప్రభువు నా కొరకు ఆయన నలిగిపోయాడు.
నా కొరకైన దెబ్బలు తిన్నాడు, నా కొరకైన రక్తం కార్చాడు, నా కొరకైన ముండ్ల మొగుటాన్ని ధరించాడు, నా కొరకైన శరీరం అంతా కూడా నలగొట్టబడింది, నాగటి చాలవలే నా నిమిత్తము ఆయన దెబ్బలు తిన్నాడు, నా పాపమును ఆయన మోసాడు, నాకు ప్రతిగా ఆయన చనిపోయాడు. 8వది, యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చారు అంటే లోక పాపములను ఆయన మోసుకుని పోవటానికి లోకానికి వచ్చాడు ఆయన. 9వది, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయునని చెప్పగా, యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాల్లో సమరయ స్త్రీ యేసు ప్రభులు వారితో మాట్లాడుతుంది. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేస్తాడు. యేసుక్రీస్తు వారు నీకు సమస్తమును తెలియజేయడానికి లోకానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏది మంచో ఏది చెడో, ఎలా జీవిస్తే ఎలా బ్రతికితే పరలోకానికి వెళ్తావో, ఎలాగుంటే నిత్య జీవాన్ని పొందుకోగలవో, ఇదంతా నా ప్రభు తెలియపరచడానికి లోకానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. చివరిగా చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనములో దేవుని రాజ్య సువార్త ప్రకటించబడవలెను, ఆయన ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్త ప్రకటించబడవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. 10వదిగా దైవ రాజ్య సువార్త ప్రకటించబడడానికి లోకానికి ప్రభు వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి? ఆయన దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. స్వస్థపరచడానికి మాత్రమే కాదు, గొప్ప కార్యాలు చేయడానికి మాత్రమే కాదు, దెయ్యములను వెలగొట్టడానికి మాత్రమే కాదు, చనిపోయిన వారిని లేపడానికి మాత్రమే కాదు. ఆయన ఎందుకు వచ్చారు అంటే ఆయన సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఆయన సువార్తలో శక్తి ఉంది, సువార్తలో బలం ఉంది, సువార్త ఒక వ్యక్తిని మారుస్తుంది, మార్పులోనికి తీసుకొస్తుంది. బాప్తీసం పొందుకుంటాడు వాక్యం ద్వారా, రక్షణ పొందుతాడు వాక్యం ద్వారా. కాబట్టి సువార్తను ప్రకటించడానికి ప్రభు లోకానికి వచ్చారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, 10 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిగా పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు ఆయన. రెండవదిగా చూస్తే నశించిన దాన్ని వెదక రక్షించడానికి లోకానికి ప్రభు వచ్చారు. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ప్రభు లోకానికి వచ్చారు. 4వదిగా సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి ప్రభు వచ్చారు. 5వదిగా పరిచారము చేయడానికి లోకానికి ఆయన వచ్చారు. 6వదిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చారు. 7వదిగా అపవాది క్రియలు లయపరచడానికి ప్రభు లోకానికి వచ్చారు. 8వదిగా లోక పాపములను మోసుకుని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చారు. 9వదిగా సమస్తమును తెలియజేయడానికి లోకానికి ఆయన వచ్చారు. 10వదిగా దైవ రాజ్య సువార్తను ప్రకటించడానికి లోకానికి ప్రభు వచ్చారు. అందుకనే యేసు చెప్పండి, శరీరధారిగా ఈ లోకానికి వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, లేకపోతే నాతో కలిసి ప్రార్థనలు మీరు ఏకీభించండి. ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలోనైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా, మీరు ఎందుకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారో మీరు మాకు తెలియజేశారు నాయన. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరొక వర్తమానములు ఇవన్నీ మేము ధ్యానించడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాయన. మీరు ఎందుకు లోకానికి వచ్చారో మా మనోనేత్రాన్ని మీరు వెలిగించండి. మేము నీ కొరకు ఈ లోకంలోనైనా బ్రతికేటటువంటి కృప మీరు మాకు దయచేయమని, ఈ క్రిస్మస్ దినాల్లో మేము నాయన మీరు వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఎరిగి మేము క్రిస్మస్ పండుగలు చేయడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాయన. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి. అవసరతలు, అక్కర్లు, కొదువులన్నీ మీరు తీర్చండి. వారి చేతివృత్తులను దీవించండి. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు ఆశీర్వదించి, వారి బిడ్డల చదువులను అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో మీ పాదముల మీద శిరస్సు పెట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వచనాలు ప్రార్థనలు పెట్టిన ప్రతి అంశమునకు ఏకీభించిన మీ అందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.